తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో తెలంగాణలో 4 మృతి చెందారు. ఇక ఏపీలో 124 మండలాల్లో ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 12 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో అయితే ఎండ దంచి కొడుతోంది. 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3-4 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మే మొదటి వారంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా తర్వాత యథావిధిగా ఎండలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. వెదర్ అప్డేట్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మెల్లమెల్లగా ఎండలు ఇంకా ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో గతంలో గడిచినటువంటి వారంలో కొంత తక్కువగా ఎండలు నమోదు కాగా ఇప్పుడు మాత్రం రాష్ట్రం మొత్తం కూడా 41 నుంచి 44 సెంటీగ్రేడ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో కొంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే మొత్తం స్టేట్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు? ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది గత 2 రోజులుగా కూడా పెరుగుతూనే వచ్చింది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఒక విధంగా వాయువ్య దిశ గాలులు అలాగే పశ్చిమ గాలులు అనేవి కూడా ఉండడం వల్ల ఇవి ఎండ పెరుగుదలకు దోహదపడతాయని చెప్పాలి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రేపటికల్లా కూడా ఈ దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కాస్త నైరుతి వైపు కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి నైరుతి దిశ నుంచి గాలి అనేది వచ్చిందో అప్పుడు స్వల్పంగా ఈ యొక్క ఎండ తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో ఎక్కువ చోట్ల చూసుకుంటే మనకి 41 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగి రేపటికి ఒక విధంగా నైరుతి గాలులు వస్తే మాత్రం ఎండ తీవ్రత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. లేని పక్షంలో ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగంలో స్వల్ప తగ్గుదల అనేది కనిపించింది. అటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మెదక్ పరిసర ప్రాంతాల్లో ఒక విధంగా 42 డిగ్రీల వరకు కూడా గత 2 రోజులుగా నమోదైనటువంటి గణాంకాలు కాస్త నిన్నటికల్లా ఒక్కసారిగా మళ్ళీ 44 డిగ్రీల వరకు కూడా చేరాయని కూడా చెప్పొచ్చు. ఇటు ఆదిలాబాద్తో పాటు మెదక్ ఇంకా నిజామాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఖమ్మంలో కూడా సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గణాంకాలు నమోదవుతున్నాయి. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే సిటీలో గత 2 రోజులుగా కూడా 42 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. బట్ ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మే మొదటి వారం కొంచెం చల్లబడి గాల్లో తేమ శాతం కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న విడుదల చేసినటువంటి నివేదిక సారాంశం ప్రకారం మే నెలలో మొదటి వారం కొంచెం గాల్లో తేమ చేకూరబడి వర్షపాతం అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా మన భారతదేశం అంతా కూడా చూసుకున్నట్లయితే సుమారు ఈ మే నెలలో 69.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ యొక్క నివేదిక ప్రకారం కనుక చూసుకున్నట్లయితే సుమారు 110% వర్షపాతం అనేది ఈ యొక్క మే నెలలో నమోదవుతుంది అనేసి కూడా చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా మే మొదటి వారం అనేది కొంచెం చల్లబడి గాల్లో తేమ కూడా ఎక్కువగా శాతం చేరబడి తదుపరి 2వ వారం కొంచెం ఎండవేడి వాతావరణం ఉంటుంది అనేసి కూడా ఈ నివేదిక ప్రకారం ఉన్నటువంటి సారాంశం. వర్ష తీవ్రత కనుక చూసుకుంటే ఇటు పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రతతో పాటు స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్లోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి ఇటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తో పాటు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం ఈ యొక్క జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు
సాయంత్రం సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశం మేఘకృతమై తేలికపాటి జల్లులు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రేపు కూడా కొనసాగి రేపు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇటు సిటీతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కువగా దక్షిణాది జిల్లాల్లోనూ, అలాగే చూసుకున్నట్లయితే ఇటు మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాల్లో కూడా సాయంత్రం సమయంలో ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణంతో తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు ఏ విధంగా ఉన్నాయో రాబోయేటువంటి 4-5 రోజుల తర్వాత కొంత వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో కొంత ఎక్కువగా ఉండగా మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. కొంత ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ, హైదరాబాద్.